అన్న నమస్తే అన్న. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారు అన్న ఈ రేషన్ బియ్యాన్ని? నేను తీసుకోబట్టి 20 సంవత్సరాలు అయితే 20 సంవత్సరాలు అవుతుంది. గతంలో ఎట్లుండే బియ్యం ఇప్పుడు ఎట్లున్నాయి? బాగున్నాయి. అప్పుడు దొడ్డు బియ్యం ఉండే, ఇప్పుడు సన్న బియ్యం వస్తుంది. అప్పట్లో దొడ్డు బియ్యం ఇచ్చిరని చెప్పేసి పిండికి దోశలకి అయ్యేటివి వాడుకున్నారంట కదన్న. అమ్ముకున్న పరిస్థితి కూడా చూసినాం. సన్న బియ్యం ఎట్లున్నాయన్న? బాగున్నాయి. మనం తింటున్నాం, మనం అమ్ముడు ఇమ్ముడు అని ఏముండదు. సన్న బియ్యం కొంచెం ఉడకట్లేదు, అంత బంక బంక అవుతున్నాయి, పాలిష్ చేసి ఇస్తున్నారు బియ్యం అని చెప్పేసి బయట అంటున్నారంట. మరి ఇది ఎంతవరకు నిజం అనేది? అదేం లేదు, తింటున్నాం మనమైతే రెగ్యులర్గా తింటాం. ఇదే రేషనే. రేషన్ మనం అమ్ముడు లేదు, బయట కొనుడు కూడా లేదు. రేషన్ బియ్యం లేని వాళ్ళకై ఇవే, ఇక బయట అంటే మనకు తెలియదు అని. గతంలో దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు కూడా తినేదా అవే, లేదంటే బయట నుంచి తెచ్చుకునే వాళ్ళ? అవి కూడా తినేది, రేషన్ షాప్ నుండే తినేది. రేషన్ షాప్ నుండి. రేషన్ ఓన్లీ రేషన్ బియ్యమే ఇస్తున్నారా, ఇంకా వేరే ఏమైనా ఇస్తున్నారా అన్న సరుకులు? ఇస్తున్నారు కానీ మనమైతే ఇక్కడ బియ్యమే తీసుకున్నాం. మనం అక్కడైతే సబ్బులు సరుకులు కూడా తీసుకుంటాము. ఇక మనకి ఇక్కడ తెలియదు కాబట్టి బియ్యం ఒకటి కొద్దిగా స్టాక్ లేదనేసి ఇక్కడ వచ్చి. అంటే రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల బియ్యాన్ని ఒకటేసారి ఇస్తుంది కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే స్టార్టింగ్ దొరికే అనుకున్నాము, దొరికింది, పర్లేదు, ఇచ్చిండు, తీసుకున్నాం, బాగుంది. బియ్యం కూడా క్వాలిటీ బాగానే ఉన్నాయంట. బాగుంది. ఓకే, ఎట్లా ఉందన్న రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఎట్లా ఉంది ఇప్పుడు? బాగుంది. అప్పటికైనా ఇప్పుడు జర బాగుంది. రేవంత్ రెడ్డి పాలన బాగుంది. బాగుంది. ఎట్లా ఉన్నాయి పథకాలు అమలు చేసే విధానం ఎట్లా ఉంది? ఈ పథకాలు అంటే ఇక మనకు వచ్చే పథకం ఏం లేదు, ఈ రేషన్ బియ్యం మనకేం. మరి ఏం బాగుంది మరి పాలన? అంటే ఇప్పుడిప్పుడే కదా స్టార్టింగ్. అప్పుడు అంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు 5 సంవత్సరాలు. ఇప్పుడు చూద్దాం ఇంకా ముందు ఎట్లా ఉంటుంది. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. తమ్ముడు ఎటు వచ్చినావు? అన్నా నేను ఇక్కడ కృష్ణనగర్కి వచ్చినా. ఇది బియ్యం కోసం వచ్చినా. బియ్యం కోసం వచ్చినా? అవునా. ఈసారి నువ్వే వస్తావా? అవునా. ఎట్లున్నాయి మరి? అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నాయి బియ్యం? అప్పుడైతే బాగానే ఉండే, ఇప్పటికి ఇట్లా బాగానే ఉన్నాయి. ఇప్పుడు అయితే జర నయం అనిపిస్తుంది. నయం అనిపిస్తుంది. అందుకే బియ్యం మొత్తం పాలిష్ చేసి ఇస్తున్నారు, అన్నం బంక బంక అవుతుందని చెప్పేసి అంటున్నారు కదా, నిజమేనా? లేదన్నా, మా వద్ద అయితే బియ్యం మంచిగా ఉంది. మందితానే ఏమో నాకు తెలియదు. ఇది మాకైతే మంచిగా ఉంది. ఇంట్లో తిన్నికి అయితే వాడుకుంటున్నాం. తిన్నగా వాడుకుంటున్నాం. అంటే గతంలో బియ్యం రేషన్ బియ్యం ఇస్తే బయట అమ్ముకున్న పరిస్థితి చూసినాం కదా, ఈ అమ్ముకుంటున్నారా తింటున్నారా? ఇది మేమైతే తింటున్నామన్నా, వేరే వాళ్ళు అయితే మాకు తెలియదు. ఇది అయితే బాగానే అన్న ఇప్పుడైతే. అంటే ఇప్పుడు రేషన్ గతంలో దొడ్డు బియ్యం ఇచ్చిర్రు, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది నీకు? మాకైతే బాగానే అనిపిస్తుంది అన్న. ఇప్పుడు మొన్నటి వరకు అయితే దొడ్డు బియ్యం ఉంటే తిని కొన్ని దోశకి అది చేస్తుంటే, ఇప్పుడైతే తిన్నికైతే వాడుకుంటున్నాం అన్న. ఇవి అయితే బాగున్నాయి. అవునా. గతంలో దొడ్డు బియ్యం ఇచ్చారు కదా అని చెప్పేసి బయట కొనుకొచ్చుకున్నారు కదా 25 కేజీలు సన్న బియ్యం అని చెప్పి, ఇప్పుడు కొనుకొచ్చుకుంటున్నారా లేదా ఇవే వాడుతున్నారు? ఇవే వాడుకుంటున్నాం అన్న. ఇప్పుడు అందరికి 30 కిలోలు వేస్తున్నాడు కదా, ఇవే వాడుకుంటున్నాం. 3 నెలల బియ్యం ఒకటేసారి ఇస్తున్నాడు కదా, ఎట్లా అనిపించింది మీకు? మాకైతే మంచిగానే అనిపించింది అన్న. ఊకే వచ్చి రాకుండా ఉండకుండా ఒకటేసారి బాగా అనిపిస్తుంది. ఒకటేసారి బాగా. ఎట్లా మరి రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉంది? మాకైతే బాగానే ఉంది అన్న. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. ఎట్లా ఉన్నాయి అమ్మ? సన్న బియ్యం తీసుకుంటా ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగానే ఉన్నాయి. మంచిగానే ఉంది. మంచిగానే అంటే 3 నెలల బియ్యం ఒకటేసారి తీసుకుంటున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? కొంచెం మంది ఎక్కువ కాబట్టి లేట్ అవుతుంది. లేట్ అవుతుంది. అంటే ఈ సన్న బియ్యంలో పాలిష్ చేసి ఇస్తున్నారని చెప్పేసి అంటున్నారంట బయట, నిజమేనా ఇది? ఏమో నాకు పాలిష్ గురించి తెలియదు ఇంకా. అంటే గత నెల తీసుకున్నారా సన్న బియ్యం? అప్పుడు లాక్డౌన్లో తీసుకున్నాం కదా, పోయిన నెల తీసుకున్నాం. ఎట్లా అయినాయి? మంచిగా అయినాయి బియ్యం మరి అవి? మంచిగానే ఉంది. మంచిగానే. ఏమంత బంక బంక అవుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు, నూకలు వస్తున్నాయి బియ్యంలో అని చెప్పేసి కూడా అంటున్నారంట, నిజమేనా? మంచిగానే వచ్చినాయి. మీకైతే మంచిగానే వచ్చింది. ఎట్లా ఉంది రేవంత్ అన్న పాలన? మంచిగా ఉందా మీకు? బాగానే ఉంది. బాగానే ఉంది. మీ మహిళలను కోటీశ్వరులు చేస్తున్నారు అంట, నిజమేనా? అది ఎవరైతే తెలియదు, మా వరకైతే రాలేదు ఇంకా. అది ఎవరైతే తెలియదు, మా వరకైతే రాలేదు ఇంకా. అయితే రాలేదు. రాలేదు. ఎట్లా ఇప్పుడు 500లకే గ్యాస్ వస్తుందా అమ్మ మీకు? గ్యాస్ 4 గ్యాస్ సిలిండర్లకే ఏమో డబ్బులు పడ్డాయంట, ఆ తర్వాత పడాయని చెప్తున్నారు. అని చెప్తున్నా. ఫ్రీ కరెంట్ వస్తుందా? ఫ్రీ కరెంట్ లేదు నాకు. ఫ్రీ కరెంట్ కూడా లేదు. అన్న నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల బియ్యాన్ని ఒకేసారి ఇస్తుంది కానీ ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగానే ఉన్నాయండి, బాగానే ఇస్తున్నారు. జనాలు కూడా ఫుల్గా తీసుకుంటున్నారు. బయట రేషన్ కొనకుండా ఇక్కడ రేషన్ షాపులను తీసుకోవడానికి బియ్యం కూడా బాగున్నాయి, మంచిగా ఉన్నాయి అంటున్నారు. అంటే గతంలో దొడ్డు బియ్యం ఇచ్చారు, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తా ఉన్నారు, ఏమంటా ఉన్నారు ప్రజలు? మరి మీకు ఎట్లా ఉంది? ఇప్పటికి సన్న బియ్యమే మంచిగా ఉన్నాయి. ఇప్పుడు అమ్ముకోకుండా తినడానికి బాగున్నాయి, మళ్ళీ కొనుక్కోకుండా లేకుండా ఉందని చెప్పేసి అంటే సన్న బియ్యం అన్న పేరుకే కానీ అన్ని నూకలు వస్తున్నాయి, బియ్యం అంతా బంకలాగా అవుతున్నది అని చెప్పేసి అంటున్నారు. కానీ అందరికీ కరెక్ట్ కాదండి. బాగానే ఉన్నాయి బియ్యం, వండుకున్నాం. మేము లాస్ట్ మంత్ కూడా తీసుకున్నాం, శుభ్రంగా ఉన్నాయి, వండుకున్నాం. మళ్ళీ వండుకున్నారా? ట్రై చేశారా? లాస్ట్ మంత్ వండుకున్నాం, అయిపోయినాయి. మళ్ళీ వచ్చినాం ఇప్పుడు తీసుకోవడానికి. ఇప్పుడు జనాలు రష్గా ఉందని 10 రోజుల నుంచి తిరుగుతున్నాయి, ఎక్కడ చూసినా ఫుల్గా ఉన్నారు పబ్లిక్. అందరూ రేషన్ బియ్యం తీసుకుంటున్నారు. ఇంకా బయట కొంటున్నారో లేదో తెలియదు కానీ రైస్ మాత్రం బాగుంది. అంటే గతంలో దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి ఇస్తున్నారు, సన్న బియ్యం చేసి అని చెప్పేసి అంటా ఉన్నారు అన్న, నిజమేనా? కానీ అది అయితే కరెక్ట్ కాదండి. రైస్ అయితే బాగుంది.
రైస్ అయితే బాగానే ఉంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సరైనది అనేది సరైనది. ఎందుకంటే ఇచ్చేటి బియ్యం మంచిగా ఉన్నాయి కాబట్టి ఇక అమ్ముకోకుండా వీళ్ళే వండుకొని తింటారు. ఇంకా అవి ఇస్తేనేమో వీళ్ళకి హోటల్ వాళ్ళకి అమ్ముకోవడం ఇవన్నీ జరుగుతుంది. కూడా చూసినాం, దొడ్డు బియ్యం ఇస్తే అమ్ముకున్న పరిస్థితి, లేదంటే దోశలకు పిండికో వాడుకున్న పరిస్థితి కూడా చూసినాం కదా. తీసుకున్నారు, అలా చేశారు. ఇప్పుడైతే అందరికీ వినియోగం ఇంట్లో ఎవరి కాళ్ళకి. సో రేవంత్ అన్న పాలన ఎట్లా ఉందన్న, మంచిగా ఉందా? బాగుంది. మాకు గృహజ్యోతి కూడా వస్తుంది, కరెంటు బిల్లు కూడా ఫ్రీ వస్తుంది, బాగా. సో 500కే గ్యాస్ అన్నాడు కదా. అదైతే మేము అప్లికేషన్ పెట్టుకున్నాం అండి. మరి కొంతమందికి వస్తున్నాయి అంటున్నారు, మాకైతే రాలేదు. అది మేము మళ్ళీ నెక్స్ట్ ట్రై చేయలేదు. అది బాగానే ఉంది. అంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని చూశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చూస్తున్నారు, ఏది బాగుంది? బాగానే చేస్తున్నాడు అండి. ఆయన దగ్గర కూడా డబ్బులు లేవని ఆయన అన్ని అప్పులు చేసాడని, ఈ రైతు బంధులు ఈ ఇష్టం వచ్చిన వాళ్ళకి 100 ఎకరాలకు ఇవన్నీ ఇచ్చారని చెప్పేసి డబ్బులు లేక లాస్ చేసాడు. మొత్తం గవర్నమెంట్ మంచి ఆదాయంలో ఉన్న గవర్నమెంట్ లాస్ చేసాడని చెప్పేసి ఈయన కూడా రికవర్ చేయాలంటే టైం పడుతుంది కదా. చేస్తున్నాడు, ఆయన సాధ్యమైనంత వరకు కష్టపడుతున్నాడు, ప్రజల్లో తిరుగుతున్నాడు. కేసీఆర్ అయితే బయటకు రాలేదు, ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉండేవారు, ఫామ్ హౌస్లో ఉండేవారు. ఈయన బయట తిరుగుతున్నాడు, జనాలలో తిరుగుతున్నాడు, అన్ని మంచి చెడ్డ చూసుకున్నాడు కదా. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బంగారు తెలంగాణ కాదు, బతుకు తెరుగు తెలంగాణ అయిపోయిందని చెప్పేసి బయట అంటా ఉన్నారంట, నిజమేనా? అంటే వాళ్ళు అంటారండి, ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడతారు, కరెక్ట్ కాదు కదా. ఆయన చేసి అయితే చేస్తున్నాడు, విధానం కష్టపడుతున్నాడు, కష్టపడి పైకి వచ్చినాడు, కష్టపడుతున్నాడు, మంచి చెడ్డ అందరిని గుర్తిస్తున్నాడు. ఇక అంతకంటే ఇంకేముందండి. రేవంత్ అన్న పాలన అయితే బాగానే ఉందంటారు. గుడ్, బాగానే కష్టపడుతుంది. అన్న నమస్తే అన్న. ఎట్లా ఉందన్న రేషన్ బియ్యం పథకం ఎట్లా ఉంది? 3 నెలల బియ్యం ఒకటేసారి ఇస్తా ఉన్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గరీబ్ రేషన్ బియ్యం అని చెప్పి మన నరేంద్ర మోడీ గారు మన లేబర్కు ఒకటేసారి 3 నెలలది రేషన్ బియ్యం అని సప్లై ఇస్తున్నాడు. దానివల్ల అదేనే మా కేంద్ర ప్రభుత్వం నుంచి 80% వస్తుంది, 20% ఏమో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది మన రేవంత్ రెడ్డి గారు. దాని నుంచి ప్రజలు సంతోషంగా ఉండాలి. మన వాతావరణం ఇప్పుడు వర్షం కాలం కదా, అందుకుంటే 3 నెలల ముందు ఇచ్చేసి వాళ్ళకు బెనిఫిట్ చేయాలని చెప్పి ఈ ముందుకు వెళ్తున్నాం. ఇది నరేంద్ర మోడీ అన్న బియ్యము అన్న పైసా కూడా కేంద్రం లేదు, మొత్తం మాదే అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. దీనికి ఏం చెప్తున్నాం? ఇది పచ్చ అబద్ధము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజల నుంచి. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వము స్కీమ్. ఇది నరేంద్ర మోడీ గారు 80% ఇస్తున్నారు, 20% ఏమో మన రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు. కావాలంటే మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచే నిధులు వస్తున్నాయి ఎక్కువ. దానికి మొన్న బండి సంజయ్ గారు కూడా మాట్లాడడం జరిగింది దీని గురించి. మొత్తం సన్న బియ్యం అంతా ప్రధాని మోడీ గారు ఇస్తున్నాడు, అంటే రేవంత్ రెడ్డి గారు బియ్యం అయితే ఏమి ఇవ్వట్లేదు అని చెప్పేసి మాట్లాడండి కదా, దీనికి ఏం చెప్పి? నిజమే, ఇది నిజం చెప్పినందుకు వాళ్ళు వేరేగా విధానంగా మాట్లాడుతున్నారు. ఆ విషయం ఏంటంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారే ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి. ఎందుకంటే మనం బియ్యం ఇప్పటి నుంచి కాదు, ఒక కరోనా గంట ముందు నుంచి 3 సంవత్సరాల నుంచి ఫ్రీగా ఇస్తారు. ఎందుకంటే గరీబ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళు ఓన్లీ ఉపాధి కల్పించుకొని వేరే పని చేసుకోకుండా ఈ బియ్యంతో ఉండి ఏమైనా వండుకొని చేసుకొని బతకాలని ఉంటుంది, ముందుకెళ్ళాలని. సో బియ్యం క్వాలిటీ ఎట్లా ఉంది? మంచిగా ఉంది, అది తెల్లగా మంచిగా ఉన్నది, అది సన్నగా ఉన్న బియ్యం. అది గతంలో ఉన్న దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి ఇస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉన్నారు, నిజమనేది? అవన్నీ అబద్ధాల మాటలు. ఇది అది ఎందరో పబ్లిక్ని అడుగుతూ తెలుస్తుంది కదా, పబ్లిక్ తింటుండ్రు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు ఇస్తుండ్రు. ఇది కేంద్ర ప్రభుత్వం చేసిన స్కీమ్. ఇది పబ్లిక్ని అడుగుతూ అందరూ తెలుసు, తిరుగుతురు అందరూ. మతాలు భాషలు ప్రాంతాలు కాకుండా అందరి వారికి చెందుతుంది ఇది. కొంతమంది ఏమనుకుంటారో మాకిస్తారు, మీకిస్తారు, వీకిస్తారు కాకుండా మతాలు, రాష్ట్రము, భాష అతీతంగా ఇస్తారు. ఇది కేంద్ర ప్రభుత్వం 80%, 20% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. బియ్యం అనుకుంటే అన్ని బంక అవుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు కదా అన్న, నిజమనేది? వచ్చే అబద్ధాలు అవి. చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారో కానీ అది చూస్తే తెలుస్తుంది. ఎవరైతే ఇప్పుడు మనం తింటున్నామో అట్లంటే తీసుకోకపోతుంటే ఇంత పబ్లిక్ ఎంతమంది తీసుకుంటారు? 10 కోట్ల మంది తీసుకుంటారు రేషన్. ఇది అందరూ తెలుసు అది తీసుకుంటారా లేదా అని. వాళ్ళు తీసుకొని మళ్ళీ వింటారా? మళ్ళీ మీరు ప్రెస్ వాళ్ళు ఇస్తే మీరు పెడితే ఎవరు మాట్లాడితే చెప్తారు అది సన్న బియ్యమా దొడ్డు బియ్యమా వండితే ఇట్లయితుంది అట్లయితుంటే. ఇప్పుడు లోపల ఎన్నో సంవత్సరాలు 3-4 సంవత్సరాలు ఇస్తారు. ఇప్పుడు లేదు ఎప్పుడు ఎట్లా మాట్లాడుతారు? అది తప్పు అలిగేషన్ చేస్తారు. ఇదంతా అంటే గతంలో దొడ్డు బియ్యం ఇస్తే అమ్ముకున్న పరిస్థితి చూసినాం కదన్న. అంటే ఆ దొడ్డు బియ్యాన్ని దోశలకో లేదంటే పిండికి ఏదైనా అవసరాలకు వాడుకున్న పరిస్థితి చూసినాం. ఈ సన్న బియ్యం వండుకుంటున్నారా మరి? వండుకుంటున్నారు ఊరికి. అట్లా ఏం లేదు, అప్పుడు అనుకురు ఇప్పుడు అనుకురు. కానీ మధ్యలో ఉంటుంది కదా, ఎవరైనా ఉంటారు ఇక, కొంతమంది ఉంటారు వాళ్ళది కూడా గడవకుండా హై పవర్ ఉన్నాడు, బిలో లో పవర్ కాకుండా హై పవర్ ఉన్న వాళ్ళు తీసుకున్నాను వాళ్ళు కొంతమంది తీసుకుని అమ్ముకుంటారు. అమ్ముకున్న తర్వాత దాన్ని ఏంటంటే ఇక అది నడుస్తుంటుంది. అది దాన్ని పట్టించాలి ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం పట్టించాలి, ఇంటెలిజెన్స్ వాళ్ళు పట్టించాలి. అది మనం చెప్పేది కాదు కదా, మనం ఓన్లీ చూస్తాం అంతవరకు. రాష్ట్ర ప్రభుత్వం పట్టియాలి, వాళ్ళు ఉండాలి, ఇంటెలిజెన్స్ చూసుకున్నట్టయితే ఇటు అంటే దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు పరిస్థితి ఎట్లా ఉండే అంటే ఇటు ముందటికెళ్ళి తీసుకుని వెనక్కి మళ్ళీ రేషన్ డీలర్కి అమ్ముకున్న పరిస్థితి చూసినాం కదన్న. ఇప్పుడు ఎట్లా ఉంది? అన్నీ తప్పు ఇలిగేషన్లు ఇవన్నీ చెప్పేది.
మీరు ఉంటేనే ఉంటేనే మాట్లాడితే అట్లా కాదు కదా. అట్లా మీ పబ్లిక్ ఊకుంటుందా? పబ్లిక్ ఉత్తనే ఉండగా పబ్లిక్ తీసుకొని రేషన్ బియ్యం ఇట్లా అమ్ముకుంటారు, రేషన్ వాళ్ళు ఇట్లా అమ్ముకుంటారు, ఇట్లా అంతా తప్పు ఎలిగేషన్ పెడతారు. ఇవన్నీ చెప్పేవాళ్ళంటే చేసిన వాళ్ళకు ఉండే ఉత్తరం ఏమైనా వెళ్ళాలి మట్టి కాల్చి ఏ నీకు ఉంటుంది కొంతమంది మీద ఇట్లా మాటలు ఏనికని అంతేటి చేసేవాళ్ళు. రేవంత్ అన్న పాలన ఎట్లా ఉందని ఇప్పుడు? నార్మల్గానే ఉంది, చేస్తున్నాం కదా మనం. ఓన్లీ 2 స్కీమ్లు అవుతున్నాయి, ఇంకా మిగతా స్కీమ్స్ ఏవి రాజ్య వికాస్ అని చెప్పి మనం పెట్టిండు, ఇంతవరకు రాలేదు. మన ఇది మళ్ళీ ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పిండు, 5 లక్షలు ఇస్తున్నాడు 3 బ్లూ పీపుల్ వాళ్ళకి ఇంతవరకు ఏం లేదు. రైతు బంధు అన్నాడు, ఇంతవరకు ఏం లేదు. ఒకటే అదింది మహిళలకు అని చెప్పి ఉచితంగా బస్సు ఫ్రీ చేస్తారు. ఆడలేమో ఇక్కడికి ఆ టూర్ తిరుగుతూ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. 500కే గ్యాస్ ఇస్తున్నాడంట, ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడంట. ఇప్పుడు రైతు బంధు కూడా, రైతు భరోసా కూడా చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం, రైతు రుణమాఫీ చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే ఇంత అద్భుతంగా ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నాం అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటూ ఉన్నారు. మరి మీరేం చెప్తారు దీనికి? అన్ని మాటలు చూస్తే తెలుస్తుంది మీకు. అది ఓన్లీ 2 స్కీమ్సే అమలు అయినాయి, అది ఖచ్చితంగా చూడవచ్చు. ఆ 2 స్కీమ్స్ అమలు అయినాయి. ఏదంటే ఇప్పుడు అది బస్సుది ఒకటి, మిగతాది గ్యాస్ ఒకటి ఉంది. కానీ కొంతమందికి వస్తుంది, కొంతమంది వస్తుంది. మళ్ళీ అది కరెంట్ ఏంటంటే కొంతమంది అప్లై చేసుకున్నారు, అప్లై ఈడీ మండల ఆఫీస్ అంటారు, మండల ఆఫీస్ నుంచి మళ్ళీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అవుతారు, ఎంసీహెచ్ ఆఫీస్ అవుతారు, మళ్ళీ ఇల్లు నుంచి ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. పబ్లిక్ గోల్గా దింపుతూ ఉన్నారు పబ్లిక్ని. ఎక్కడ ఎంసీహెచ్ ఆఫీస్, వాటర్ డిపార్ట్మెంట్, మా ఎంసీహెచ్ అప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, మళ్ళీ వార్డ్ ఆఫీస్ తిరుగుకుంటే ఆ కరెంట్ బిల్ ఎప్పుడు కానీ తక్కువ అయితే లేదు. అది ఓన్లీ తిరుగుతున్నారు అంతే. కొంతమందికి 100%లా 25-30% తక్కువైంది. మిడిల్ పీపుల్ వాళ్ళకి ఏం తక్కువ కావాలి. అవన్నీ మాటలు, చేసే విధానం వేరు ఉంటుంది, చెప్పే విధానం వేరు ఉంటుంది. ఇవన్నీ మీరంతా కనుక్కోవచ్చు. పబ్లిక్లో లేదు, ఇప్పుడు వెళ్తూనే ఉన్నారు కదా. 2 years అయింది, ఇంతవరకు ఏ స్కీమ్స్ వచ్చినాయి? 2 స్కీమ్స్ వచ్చినాయి మనం చూస్తున్నాము. ఓన్లీ బస్సులు ఉన్నాయి. బస్సులు ఏమంటారు, ఆధార్ కార్డు చూపెట్టంటాడు. ఇక తెలంగాణ వాళ్ళు ఉంటారు తిరుగుతాడు, ఆంధ్ర వాళ్ళు ఉంటారు, అందరు తిరిగేవాళ్ళు. అందరు బస్ ఫ్రీ అని చెప్పాలి. నువ్వు కార్డు ఎందుకు చూపెట్టాలి? మరి రాసిన అది చూపెట్టాలి, ఆధార్ కార్డు చూపెట్టు, ఓటర్ కార్డు చూపెట్టు, ఇవన్నీ చూపెట్టు. ఎందుకు అడగాలి అవన్నీ? నువ్వు బస్ ఫ్రీ అన్నప్పుడు అప్పుడు రాసినావా? అట్లా ఆంధ్రలోకి ఇది ఆధార్ కార్డు చూపెట్టు అన్న రాసినావా? రాలే, మేనిఫెస్టో రాలేగా మీరు. మేనిఫెస్టో రాస్తే మేము మాట్లాడుతున్నాం. మేనిఫెస్టో లేదు, మీరు మళ్ళీ అడుగుతారు. మేనిఫెస్టో ఒకటి పడతారు, మళ్ళీ ఇక్కడ రాగానే కిందికి రాగానే వేరే విషయం వస్తుంది. మీరు కనుక్కోండి. మీరు కావాలంటే మేము అంటలేదు, మా పబ్లిక్లో మీరు అనుకుంటే అంతే తెలుస్తుంది. పబ్లిక్లో వెళ్తే తెలుస్తుంది మీకు ఏ విషయం. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు ఏ స్కీమ్స్? 2 స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు 3 స్కీమ్స్ 4 స్కీమ్స్ అన్నారు. ఇప్పుడు ఇందిరమ్మ పథకం 5 లక్షలు లేవు, మళ్ళీ రాజీవ్ వికాస్ 5 లక్షలు అన్నారు, ఎస్సీ బీసీకి లోన్ మాఫ్ అన్నారు, ఏమి లేవు. చేసుకుంటూ వస్తారు. 2 సంవత్సరాలు అవుతుంది కదా, ఇంకా 3 సంవత్సరాల పదవి కాలం ఉంది కదా. అప్పటివరకు మనుషులు ఏం చేయాలి? మనం మనుషులు ఎలా ఉండాలి? మీరు ఈ స్కీమ్స్ ఎందుకు పెట్టారు? మేనిఫెస్టో పెట్టినప్పుడే, మీరు అమలు చేస్తున్నప్పుడే నెల రోజులు చేస్తున్నారు, 100 రోజులు చూపెడుతున్నారు మీరు. ప్రభుత్వం 100 రోజుల్లో మీరు మేనిఫెస్టో పెట్టి ముందుకు వెళ్తా అని చెప్పారు మీరు. మేము అంటలేదు కదా, మేము అని చెప్పలేం కదా. మీరు మేనిఫెస్టో పెట్టారు, మీరు ఈ ప్రభుత్వం పెట్టింది, ఆ ప్రభుత్వం పెట్టి, ఏ ప్రభుత్వం పెట్టినా కానీ మేనిఫెస్టో పెట్టినప్పుడు మీరు ముందుకే చెప్పాలి. మరి ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని, ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసినారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నారు. మరి అంటే రాబోయే రోజులు ఏ ప్రభుత్వం వస్తే మంచిగా అంటారు? రాజకీయ ప్రభుత్వంలో ఇప్పుడు ఏంటంటే డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చూశారు, టీఆర్ఎస్ ప్రభుత్వం చూశారు, టీడీపీ ప్రభుత్వం చూశారు, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం చూశారు మీరు. తర్వాత ఇప్పుడు సెంట్రల్ ఏ ప్రభుత్వం నడుస్తుంది? 18 రాష్ట్రాలు 20 రాష్ట్రాలు నడుస్తున్నాయి. 20 రాష్ట్రాలు ఎలా నడుస్తున్నాయో చూడండి మీరు. చూసిన తర్వాత ముందుకెళ్తే మీరు ఈ రాష్ట్రంకి మీరు ఎవరైతే పబ్లిక్ అనుకుంటారో అప్పుడు ముందుకెళ్తే అది డబుల్ ఇంజన్ ప్రభుత్వం వస్తే మీకు అన్ని అనుకూలం ఉంటాయి. మీకు ఎందుకంటే ఇక్కడ పోయి అక్కడ మాట్లాడితే అక్కడ నాకు ఇస్తలేరు పైసలు, నేను పోతే నన్ను దొంగలాగా చూస్తుండ్రు, నన్ను పారిపోతూ నేను ఊహంగానే స్టేట్ సెంట్రల్ ఊహంగానే చూడంగానే అరే పారిపోతున్నారు అని నువ్వే చెప్పుకుంటారు. మళ్ళీ ఈ బ్యాంకులో జరిగిపోతే నాకు చెప్పులు ఇట్లా ఈ బట్టలు ఇప్పినట్టు ఇట్లా అనుకుంటారు. ఇవన్నీ విషయాలు నువ్వే చెప్పుకుంటారు, మేమేం ఉంటలేదు కదా. మేము అంటే మేము అనొచ్చు. మీరు రాష్ట్ర స్టేట్ వెళ్ళాగానే సెంట్రల్ వెళ్ళాగానే మీరు ఏమంటారు, అన్న చూడంగానే అందరూ దాచుకుంటారు, చేస్తలేరు అని చెప్తున్నారు. మీరు మంచిగా అనుకూలంగా ఉండి మాట్లాడి తెచ్చుకోవాలి. మీరు ఇప్పుడు పక్క రాష్ట్రం మనం తెచ్చుకుంటలేదా? మన రాష్ట్రం ఎందుకు ఇలా ఉంది? ఇప్పుడు మన రాష్ట్రము నిలుకు బడ్జెట్ ఉండే, ఇప్పుడు అంతా ఏమైంది? లో బడ్జెట్ అయిపోయింది. అది ఎవరు కారణం? మీరే మేనిఫెస్టోలో పెట్టింది స్కీమ్స్ అన్నీ. అవన్నీ మేము అడిగినామా? ఫ్రీ బస్ అడిగినామా? మేము అడగలేదు కదా. మళ్ళీ వేరే స్కీమ్స్ అడిగినామా? అడగలేదు కదా. మీరే చెప్తున్నారు అని పెట్టిన వాళ్ళు అమలు చేయాలి. మీరు ఎట్లకేం చేసి ఇప్పుడు అప్పుడేమన్నారు, ఆ రాష్ట్ర టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాడు, అరే భూముల మోదు ఇవ్వమోదు అవ్వమని. మరి మీరు చేసే పని ఏంది? ఇప్పుడు మీరు చూస్తే తెలుస్తుంది కదా. ఇప్పుడు పబ్లిక్ మేము అంటలేదు, ఇవన్నీ పబ్లిక్ చెప్తుంది. మేము అనుకోండి, కనుక్కోవచ్చు. మీరు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉంటుంది.